హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తాం కదండి. అయితే అమ్మవారిని శ్రావణ మాసంలో ఒక్కరోజైనా సరే అష్టలక్ష్ముల రూపంలో పూజిస్తే చాలా చాలా మంచిదండి. దానికోసమే నేను ఇక్కడ అమ్మవారిని ఉంచడం కోసం లోటస్ ఫ్లవర్స్, ఇంకా అష్టలక్ష్ములు, ఇంకా వరలక్ష్మి రథం పూజా కిట్టు, అమ్మవారికి డెకరేషన్కి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా మిమ్మల్ని తీసుకోమని అయితే ఏమీ చెప్పట్లేదండి. పూజలో ఇవే పెట్టాలని కూడా నేను చెప్పను. ఇవన్నీ కూడా మన తృప్తి కోసం, మన సంతోషం కోసమేనండి. అమ్మవారిని ఆ రూపంలో చూసి మనం సంతోషపడడానికి మనం ఇవన్నీ కూడా పెట్టుకుంటాము. మీరు వీడియో చూడాలి అనుకుంటే కంటిన్యూ చేయొచ్చండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయొచ్చండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను పూజల్లో పెడుతూ ఉంటానండి. అప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. వారందరికీ రిప్లై ఇవ్వడం కన్నా ఒక వీడియో చేసి పెడితే వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే నాకు కూడా అందరికీ మెసేజ్ పెట్టడం కష్టంగా ఉంటుంది కదండి. అందుకనే ఒక వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి, లేదంటే వదిలేయండి. దీనికోసం ఎలాంటి బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నచ్చితే చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నానండి. 1 కాదు 2 కాదు, మొత్తం 8 ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను. అష్టలక్ష్ములు పెట్టుకోవడానికి ఇలా 8 కలర్స్తో ఈ లోటస్ ఫ్లవర్స్ని అయితే తయారు చేశారండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి మంచి కలర్స్తో ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి అష్టలక్ష్ములు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదంటే మన పూజా మందిరంలో చాలా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉంటాయి కదండి. లక్ష్మీదేవి అమ్మవారు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి వారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు, లలితాదేవి అమ్మవారు, ఇంకా కృష్ణుడు, శివయ్య, వీళ్ళందరూ చిన్న చిన్న విగ్రహాలు మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే అవన్నీ మనం ఇంతవరకు ఏ చిన్న చిన్న బౌల్స్లోనో ప్లేట్లోనే పెట్టుకుని ఉంటాము. ఆ విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ లోటస్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే మన పూజా మందిరానికి అందం వస్తుందండి. అలాగే ఆ దేవుళ్ళు కూడా లోటస్ ఫ్లవర్స్లోనే కూర్చొని ఉన్నట్టుగా ఉంటుందండి. మన దగ్గర వస్తువు ఉంటే ఎలా అయినా సరే వాడుకోవచ్చు కదా. అందుకని మన దగ్గర ఉన్న అష్టలక్ష్ములైనా పెట్టుకోవచ్చు, లేదంటే మన పూజా మందిరంలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా ఈ లోటస్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. ఇవైతే నేను స్మాల్ సైజులో తీసుకున్నానండి. అంటే 4 ఇంచెస్లో స్మాల్ సైజ్ అయితే వస్తుంది. వీటిలో ఇంకొక 2 సైజెస్ అయితే ఉంటాయండి. 6 ఇంచెస్ది ఉంటుంది, అలాగే 9 ఇంచెస్ది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫైబర్లో వస్తాయండి. అలాగే 10 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇక్కడ నేనైతే 8 కలర్స్ తీసుకున్నాను. అయితే ఒక కలరే నాకు 2 వచ్చాయండి. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మళ్ళీ నాకు ఇంకొక కలర్ సెండ్ చేస్తా అన్నారండి. నాకు ఇక్కడ పింక్ కలర్ మిస్ అయ్యిందండి. ఇలా మనకి 10 కలర్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. గ్రీన్, రెడ్, ఆరెంజ్, పర్పుల్, గోల్డ్, వైట్, ఇలా మొత్తం 10 కలర్స్ అండి. మనకి నచ్చిన కలర్ మనం తీసుకోవచ్చు. ఇలా మొత్తం అష్టలక్ష్మిలు పెట్టుకోవడానికి కోంబో సెట్గా 8 ఫ్లవర్స్ తీసుకోవచ్చండి, లేదంటే ఒక్కొక్కటైనా సరే విడివిడిగా కూడా వీళ్ళు ఇస్తారు. ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ అండి. అయితే ఇది 6 ఇంచెస్ అయితే వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ అండి. పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉంది అని అనుకుంటే కాస్త పెద్దవి పెట్టుకుంటే మరింత అందంగా ఉంటాయి. ఎక్కువ ప్లేస్ లేదు అని అనుకుంటే మాత్రం ఈ చిన్న సైజు సరిపోతాయండి. మీకు ఇక్కడ ఈ 2 ఫ్లవర్స్ సైజ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే దీంట్లో అమ్మవారిని ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ ఫ్లవర్స్లో మనం నిండుగా బియ్యం వేసుకోవాలండి. బియ్యం కానీ ధాన్యం కానీ ఏమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో అమ్మవార్ల విగ్రహాలు అయితే పెట్టాలి. ఇప్పుడు నేను లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెడుతున్నానండి. వీళ్ళ దగ్గర చిన్న విగ్రహాలతో పాటుగా పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి అమ్మవారు చాలా చిన్న విగ్రహం. చిన్న విగ్రహాలు పెట్టుకోవాలనుకునేవారు ఇలాంటి విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. వీళ్ళైతే పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా సేల్ చేస్తారండి. అంటే బ్రాస్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, లోటస్ ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తారండి శివ పూజ నీడ్స్ వారు. వీళ్ళకి సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఉందండి. అలాగే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. చాలా జెన్యూన్ అండి. నేను ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఐటమ్ కూడా వీరి దగ్గర తీసుకునేవే. మరి లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, మరి అష్టలక్ష్ములు కూడా ఉండాలి కదండి. అందుకని నేను ఇక్కడ అష్టలక్ష్ములు కూడా తీసుకున్నాను. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ఈ 8 మంది దేవతలు కూడా ఒక సెట్ రూపంలో వస్తారండి. ఈ అమ్మవార్లందరూ కూడా నించోవడానికి ఇలా స్టాండ్స్ కూడా ఇస్తున్నారండి. ఈ హోల్స్లో అమ్మవారిని పెట్టేసుకుంటే అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుంది. అయితే ఇది MDF వుడ్లో ప్రింట్అవుట్ అయితే వస్తాయండి. చాలా గట్టిగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే వీటిల్లో ఒకటే సైజు ఉంటుందండి. అయితే ఇవన్నీ కూడా సెట్గానే తీసుకోవాలండి, సపరేట్గా ఒక్కొక్కటి అయితే ఇవ్వరు. చూడండి, అందరు అమ్మవార్లు ఒకే చోట ఉన్నట్టుగా ఉంది కదండి. అయితే మనకి ఈ అష్టలక్ష్ములు బ్రాస్లో కూడా దొరుకుతాయండి. అయితే అవి చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే మాత్రం ఈ అష్టలక్ష్ములు అయితే చాలా బాగుంటారండి. నేను ఇక్కడ అమ్మవార్లని లోటస్ ఫ్లవర్స్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత అందంగా ఉన్నారో.
వీటి ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అయితే ఆ డిస్క్రిప్షన్లోకి ఎలా వెళ్ళాలో తెలియదు అక్క అని అనుకుంటే ఇక్కడ ఈ వీడియో కింద టైటిల్ ఉంది కదండి, ఆ టైటిల్ పైన ఒకసారి క్లిక్ చేస్తే చాలు కిందని ఒకటి పేరా లాగా ఓపెన్ అవుతుంది. దాన్ని అలా స్క్రోల్ చేసుకుని కిందకి వెళ్తే అప్పుడు మీకు ప్రైసెస్ అన్నీ కనిపిస్తాయి. అలాగే వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే వెబ్సైట్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంక తర్వాత మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని చాలా అందంగా డెకరేట్ చేస్తాం కదండి, అందుకని అమ్మవారి కోసం ఒక పూల జడ అయితే తీసుకున్నానండి. ఈ జడ కూడా చాలా బాగుందండి. ఈ జడ పైన ఇలా 3 పువ్వులైతే ఇస్తున్నారు. మీరు గమనిస్తే ఈ పువ్వుల మధ్యలో కూడా లక్ష్మీదేవి ఉందండి. ఈ పువ్వులు కూడా నేను పింక్ కలర్లో ఉన్నవి తీసుకున్నానండి. వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి. అయితే ఈ జడ 1 ఫీట్ అయితే ఉంటుందండి. జడ అయితే చాలా బాగుందండి. అమ్మవారికి పెడితే అమ్మవారు ఇంకా అందంగా కనిపిస్తారు. అమ్మవారికి పెట్టిన తర్వాత మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి అమ్మవారి కోసం జడ అయితే తీసుకున్నాము. మరి వెనకాతల బ్యాక్ సైడ్ పెట్టడానికి క్రౌన్ కూడా ఉండాలి కదండి, అందుకని ఇది కూడా నేను తీసుకున్నాను. అయితే ఇది పువ్వులతో డెకరేట్ చేశారండి. ఇది అమ్మవారికి పెట్టినట్లయితే అలా చుట్టూ పువ్వులు అలంకరించినట్టుగానే ఉంటుందండి. అయితే వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి. ఆరెంజ్ అండ్ వైట్ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి కదా, అంటే మల్లెపూలు కనకాంబరాలు పెట్టినట్టుగా ఉంటుంది కదా అని నేనైతే ఇది తీసుకున్నాను. ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా మీకు ప్రైస్ నచ్చింది అని అనుకుంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చండి. ఒక్కొక్కటి కూడా ఇస్తారు. ఈ శివ పూజ నీడ్స్ వారి వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తానండి. వీరికి మెసేజ్ చేయొచ్చు, లేదంటే వీరి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి అయితే చూపిస్తున్నానండి. అయితే ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో వీరు అందిస్తున్నారు. అయితే నేను ముందు చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కిట్లో రావండి, అవి మీరు విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. దీనిలో అమ్మవారి పూజకు ఉపయోగపడే అన్ని వస్తువులు కూడా ఉన్నాయండి. అయితే ఈ కిట్ తీసుకున్న వారికి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. అదేంటనేది కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారి కోసం పసుపు కుంకుమలు అయితే ఇస్తున్నారండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఎక్కువ క్వాంటిటీలోనే ఇస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 150 గ్రామ్స్ అయితే ఉంటుందండి. ఇంకా తర్వాత ఇది చందనం పౌడర్ అండి, అష్టగంధ చందనం పౌడర్ ఇలా విడిగా ఇస్తున్నారండి. ఇదైతే 50 గ్రాములు అయితే ఇస్తారు. ఇంకా తర్వాత అమ్మవారి పూజలో ఉపయోగించుకోవడానికి చిట్టు గాజులు ఇస్తున్నారండి. అయితే ఇవి 3 కలర్స్ అయితే ఇస్తున్నారు. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ కలిపి మొత్తం 108 గాజులు అయితే ఇస్తున్నారండి. విడి గాజులే ఇస్తున్నారు. అష్టోత్తరం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇలా ఒక కవర్లో ప్యాక్ చేసి పంపించారండి. వాటిలో ఏమొస్తాయో చూపిస్తాను. అమ్మవారి పూజలో మనం పసుపు కొమ్ములను అయితే వాడతాం కదండి, అందుకని శుభానికి సంకేతంగా అలాగే అమ్మవారి పూజలో పెట్టడం కోసం ఈ పసుపు కొమ్ములు అయితే పంపించారండి. అయితే ఇవి 11 పసుపు కొమ్ములు అయితే వస్తాయి. ఇంకా తర్వాత వక్కలు పంపించారండి. ఈ వక్కలు కూడా 11 వస్తాయి. అమ్మవారికి పూజలో పెట్టడానికి తాంబూలంలో పెట్టడానికి ఉపయోగపడతాయి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు ఇవన్నీ కూడా 11 చొప్పున అయితే వస్తాయండి. ఇంకా తర్వాత శ్రీఫలం, లక్ష్మీ ఫలం ఈ 2 కూడా ఒక్కొక్కటి ఇస్తారు. ఇవి మనం పూజా మందిరంలో కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన శంఖం మాలండి. ఇది చిన్న చిన్న శంఖాలతో మాల ఎంత అందంగా తయారు చేశారంటే చాలా బాగుందండి. అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేస్తాము. ఒక రకంగా ఇలాంటి శంఖాలు మన ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిదండి. అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఇంకా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి స్వాగతం పలికేందుకు చెరువు వైపున ఏనుగులు అయితే మనం పెడతాం కదండి. అయితే ఈ ఏనుగులు బుజ్జి ఏనుగులండి. ఎంత చిన్నగా ఉన్నాయంటే చిన్న చిన్న అమ్మవారి విగ్రహాల దగ్గర ఈ చిన్న చిన్న ఏనుగులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇవి ఇత్తడిలో వస్తాయండి, యాంటిక్లో వస్తాయి. ఏనుగు చూడడానికి చిన్నగా ఉన్నా సరే వెయిట్ అయితే ఎక్కువగానే ఉందండి. ఎందుకంటే దీనికి లోపల గొల్లది ఏమీ లేదు, అందుకనే బరువుగానే ఉన్నాయి. చూడండి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టాను, ఎంత బాగున్నాయో కదా. ఈ ఏనుగులు కూడా మనకి ఈ కిట్లోనే వస్తాయండి. అలాగే ఒక చార్కోల్ కూడా ఇస్తారండి. అంటే మనకి దూపం వేయడానికి బొగ్గులు అయితే మనకి ఇప్పుడైతే ఉండట్లేదు కదండి, అందుకనే బొగ్గుల రూపంలో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను ఆల్రెడీ వారాహిదేవి నవరాత్రుల్లో మీకు చూపించానండి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పౌడర్ అండ్ జవ్వాది అత్తరు ఇవి కూడా ఈ కిట్లోనే వస్తాయండి. వీటితో పాటుగా ఇంకొక అత్తర్ బాటిల్ కూడా ఇస్తున్నారండి. దీంట్లో రోజు మిక్స్ అయ్యి ఉంటుంది, మంచి అరోమా వస్తుందండి. ఇది ఒక బాటిల్ అయితే వస్తుంది. దీంతో పాటుగా ఒక సాఫ్రాన్ బాక్స్ అయితే వస్తుందండి, అంటే ఒక కుంకుమ పువ్వు బాక్స్ అయితే వస్తుంది. అంటే మనం అమ్మవారికి అభిషేకం అయితే చేస్తాం కదండి, ఆ అభిషేకంలో వేసి అమ్మవారికి అభిషేకం చేయడానికి ఈ కుంకుమ పువ్వుని అయితే వాడతారు, నైవేద్యాలకి అయితే వాడరండి. దీంతో పాటుగా గోరోజనం ఒక చిన్న డబ్బా ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా ఈ కిట్లోనే వస్తాయి. ఇంకా తర్వాత ఒక గంగాజలం బాటిల్, అలాగే అమ్మవారికి దీపారాధన చేసుకోవడానికి ఎరుపు ఒత్తులు ఒక ప్యాకెట్ అయితే ఇస్తున్నారండి. అలాగే ఒక విభూది పేస్ట్ డబ్బా కూడా ఇస్తున్నారు. ఇంకా హారతి కోసం కర్పూర బెల్లలు అలాగే పచ్చ కర్పూరం కూడా వస్తాయండి.
వీటితో పాటుగా ఒక అగరబత్తి బాక్స్ కూడా ఇస్తున్నారండి. ఇది కొవ్వు దర్బార్, ఇది కూడా పెద్ద బాక్సే వస్తుందండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి అమ్మవారి పూజలో ముగ్గు వేసుకోవడానికి ఇలా అమ్మవారికి ఇష్టమైన లోటస్ ఫ్లవర్ తాలూకు అచ్చు బాక్స్ అయితే ఇస్తున్నారండి. ఈ కిట్ తీసుకున్న వారికి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తున్నారని చెప్పాను కదండి, అది ఇదేనండి. దీన్ని లక్ష్మీ పూజ సెట్ అంటారండి. దీంట్లో అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయో చెప్తాను. ముందుగా అమ్మవారి విగ్రహం అండి, ఇంకా తర్వాత అమ్మవారి కాయిన్, అలాగే ఒక తాబేలు ఉంటుందండి, అలాగే మెడలో కొట్టుకోవడానికి ఒక చిన్న మాలనైతే ఇచ్చారు, అలాగే అమ్మవారి పాదాలు, అమ్మవారి యంత్రం, అలాగే గోమతి చక్రం, లక్ష్మీ గవ్వలు. వీటితో పాటుగా ఒక బుక్ కూడా ఇస్తారండి. ఈ బుక్ పైన ఇవన్నీ కూడా పెట్టేసి ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇది బుక్ అండి. అయితే ఇది హిందీలో ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ సూక్తం, పురుష సూక్తం ఉంటుందండి. హిందీ వస్తే ఈ బుక్ కూడా మీకు యూజ్ అవుతుందండి. వీటన్నింటినీ కూడా లక్ష్మీ పూజ ఐటమ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఒక సెట్గా ఇస్తారండి. అయితే ఇవి ఈ కిట్ తీసుకున్న వారికి ఈ సెట్ ఫ్రీ అయితే ఇస్తారండి. శ్రావణ మాసం లేదా వరలక్ష్మి వ్రతం పూజ కోసం కిట్లో వచ్చే సామాన్లు అయితే ఇవేనండి. ఈ కిట్తో పాటుగా లోటస్ ఫ్లవర్స్, అష్టలక్ష్ములు, అమ్మవారి జడ, క్రౌన్ ఇవి కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అయితే వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇవన్నీ కూడా నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. వీరి కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబరు, వీరి యూట్యూబ్ ఛానల్, వీరి వెబ్సైట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.